ఆ కార్ యాక్సిడెంట్ నిజంగానే జరిగిందా లేకపోతే ఎవరైనా డబ్బులు ఇచ్చి చేయించారా? ఎందుకు అడుగుతున్నావు? నువ్వు యాక్సిడెంట్ చేసిన సాంబా ఒకప్పుడు నా బిజినెస్ పార్ట్నర్. నన్ను మోసం చేసి నా డబ్బంతా కాజేశాడు. ఆ కోపంతోనే వాడిని లేపేద్దామని డిసైడ్ అయ్యాను. కానీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. వాడికి లోకల్ మినిస్టర్ నుండి సపోర్ట్ ఉంది. ఇప్పుడు బయటుంటే నా ప్రాణానికే ప్రమాదం. అందుకే లోపలికి వచ్చా. అన్నా, వాడిని చూస్తుంటే నరసింహ మనుషులానే అనిపిస్తున్నాడు. ఇప్పుడు కూడా వాళ్ళిద్దరు కూర్చొని సీక్రెట్గా ఏదో మాట్లాడుకుంటున్నారు. నేను మందు తాగి బండి నడపటం వల్లే ఈ యాక్సిడెంట్ జరిగింది. నువ్వు అనుకుంటున్నట్టు ఏం జరగలేదు. ఇదిగో, నీకిది చిన్న విషయమే కావచ్చు, కానీ సాంబాకి ఇది పెద్ద విషయం. జాగ్రత్తగా ఉండు. నేనెవరో తెలుసా? తెలీదు. చీకట్లో చూశాడు కదా, గుర్తుపట్టలేదు. నువ్వు యాక్సిడెంట్ చేసి చంపాలనుకున్నావే ఆ సాంబశివని. నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు సార్. నాకు డబ్బులు చాలా అవసరం. అప్పుడే ఈ యాక్సిడెంట్ జరిగింది. నేనే యాక్సిడెంట్ చేశానని ఒప్పుకొని సరెండర్ అయితే నాకు డబ్బులు ఇస్తా అన్నారు. అందుకే ఒప్పుకున్నాను. అయితే ఎవరు యాక్సిడెంట్ చేశారో నీకు తెలుసు? తెలీదు. నాకు డబ్బులు ఇచ్చినోడే నాతో డీల్ మాట్లాడాడు. నీకు నరసింహకి ఏంటి సంబంధం? అతనెవరో నాకు తెలీదు. సరే, నువ్వు డబ్బుల కోసం లోపలికి వచ్చానన్నావు కదా, నేను కూడా నీకు డబ్బులు ఇస్తా. నీతో ఇందాక కూర్చొని మాట్లాడుతున్నాడు చూడు, వాడే నరసింహ. నువ్వు పని చేయి, వాడిని లోపలే వేసేయి. నీకే ప్రాబ్లం రాకుండా నేను చూసుకుంటాను, సరేనా? నేను చేయను. నువ్వు చేయవని నాకు తెలుసు. ఇప్పుడు చెప్పరా, నరసింహ నీకు ఎంత డబ్బిచ్చాడు? నీకు ఎవరితో ఏం గొడవలున్నాయో నాకు తెలీదు. నేను మాత్రం ఏం తప్పు చేయకుండా లోపలికి వచ్చాను. నన్ను కెలికావా? ఇప్పుడు ఏ తప్పు చేయడానికైనా అస్సలు వెనకాడను. అర్థమైందా? నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. నా మీద చేయతినందుకు సారీ చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపో. లేకపోతే నన్ను కలిసినందుకు నువ్వు జీవితాంతం బాధపడతావు. పట్టుకురావండి. ఎవరితో మాట్లాడుతున్నారో అర్థం కట్టేదానికి. నోరు మూసుకొని నేను చెప్పినట్టు చేయలేదో పుచ్చకాయ పేలినట్టు పేలిపోతుంది నీ తలకాయ. సార్, అర్థమైందా? ఏం చేస్తున్నారు సార్ మీరు? సార్ ఇవ్వండి సార్. సార్ వదలండి సార్, వదలండి సార్, మీరు వదలండి. మినిస్టర్ గారు చెప్పారు కదా అని పంపిస్తే ఏంటి సార్? ఏంటి మీరు చేస్తుంది? సార్ 5 నిమిషాలు బయట ఉండండి. ఒకే ఒక మాట చెప్పొచ్చేస్తాను అడిగి. ఏం చెయ్యలేదు సార్, ఒక 5 నిమిషాలంటే వదిలేయండి. 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఏం మాట్లాడాలో మాట్లాడి తొందరగా బయటకు వచ్చేయండి. అంతవరకు ఇది నా దగ్గరే ఉంటుంది. కొట్టాలనుకుంటే దెబ్బ కనిపించకుండా కొట్టండి. తెరిచావా? వీడి గొంతు ఇక్కడే విరిచేస్తాను. ఈ పనికి మాలిన వార్నింగ్లు ఇంకెవరికన్నా ఇచ్చుకో. అన్నిటికీ తెగించే వచ్చాను రా.
రండి అన్న. ఎక్కడున్నా? కొంచెం జరగరా. ఏంటి తమ్ముడు ఎలా ఉన్నావు? పర్లేదన్నా. ఆపరేషన్ అయిపోయిందా? తాతయ్యకి ఎలా ఉంది? ఆపరేషన్ సక్సెస్ఫుల్గా జరిగింది. హాస్పిటల్లోనే 4 రోజులు అబ్జర్వేషన్లో ఉంచమన్నారు. చాలా థ్యాంక్స్ అన్న. డబ్బులు సరిపోయినాయా? అవన్నీ నేను చూసుకుంటానులే తమ్ముడు. యాక్సిడెంట్ అయిన డ్రైవరు చచ్చిపోయాడు. నువ్వేం భయపడకు, నేను లాయర్తో మాట్లాడాను. ఎవరి కాళ్ళు పట్టుకునైనా సరే నిన్ను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేస్తాను. సాంబా ఇక్కడికి వచ్చి నేను బెదిరించి వెళ్ళాడగా, నాతో చెప్పలేదే? నేను ఈ మనిషి అని అడిగాడు, కాదని చెప్తే వెళ్ళిపోయాడు. అంతేనా? ఇంకేం అవ్వలేదా? అవలేదు. సాంబా మెడ విరిగి హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు, తెలుసా? ఇటు చూడు, సాంబా గురించి నాకు బాగా తెలుసు. నిన్ను చంపకుండా వదిలిపెట్టడు. నా దగ్గర పనిచేస్తావా? నేను కాపాడతాను. ఇంకా ఇక్కడుంటే నా ప్రాణానికి ప్రమాదం. నేను బయటికి వెళ్తున్నాను. నాతో వస్తానంటే నిన్ను బయటికి తీసుకెళ్తాను. ఏమంటావు? సాంబశివ నరసింహ అంటే నాకు గుర్తుండి 10 సంవత్సరాల క్రితం నా దగ్గర పనిచేసిన 2 ప్రాణ స్నేహితులు. కానీ ఇప్పుడు నేను వింటున్నది ఏంటంటే ఎవరి ప్రాణం ఎవరు తీద్దామని పోటీ పడుతున్న 2 శత్రువు. వీటన్నిటికీ కారణం నా దగ్గరున్న సరుకంతా పోలీసులు పట్టుకోవటమే. కేసు కొట్టేశాక కోర్టులో అప్పచెప్పిన సరుకు మొత్తం పోలీసుల సహాయంతో సాంబా తక్కువ ధర కొనేశాడు. ఎంక్వైరీ చేస్తే తెలిసిందేమిటో తెలుసా? పోలీసులకు ఇన్ఫార్మ్ చేసి సరుకు పట్టించిందే వీడు. వీడి వల్ల నాకు వచ్చిన నష్టం 8 కోట్లు. జరిగింది ఏంటంటే, కొన్ని రోజులకు ముందు డిపార్ట్మెంట్లో ఉన్న ఒక వ్యక్తి వచ్చి మేము పట్టుకున్న ఒకళ్ళ సరుకు కోర్టు కాల్ చేయమంటోంది, నీకు కావాలా అని అడిగాడు. మార్కెట్ రేట్ కంటే తక్కువగా వస్తుందని నేను తీసుకున్నానన్నా. అంతేగాని నరసింహ సరుకని ప్లాన్ చేసి అయితే కొనలేదన్నా. నువ్వు కొన్నది నరసింహ సరుకు అని ఇప్పుడు తెలిసింది కదా, అతనికి ఇవ్వాల్సింది ఇచ్చేసాయి. అన్నా,
అంటున్నానని ఏమీ అనుకోవద్దు. ఈ వ్యాపారంలో నష్టం వస్తే ఆ నష్టాన్ని తిరిగి ఇవ్వక్కర్లేదని మీరే ఒకప్పుడు చెప్పారు. జరిగింది బిజినెస్. అందుకే ఈ విషయంలో నేనేం చేయలేనన్నా. ఏదో నువ్వు రమ్మన్నావని వచ్చాను. నేను బయలుదేరుతాను. అన్నా, నేను చెప్పిన డీల్కి నరసింహ ఒప్పుకుంటే మొత్తం డబ్బు ఇచ్చేస్తానన్నా. అశోక్ చక్రవర్తి చావాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ సరుకు డబ్బులు మాత్రమే కాదు, మన మధ్యనున్న గొడవలన్నీ కూడా నేను ఇక్కడే మర్చిపోతాను. ఏమంటావు? ఎవరు అశోక చక్రవర్తి? అతను జైల్లో ఉన్నప్పుడు పరిచయం. ఇప్పుడు నువ్వు అతన్ని మధ్యలోకి ఎందుకు తీసుకొస్తున్నావు నాకు అర్థం కావటం లేదు. ఆ రోజు వాడు మందు దాకా కారు నడిపాడు. అతనే కారు నడిపాడని నీకెవరు చెప్పారు? వాడే చెప్పాడు. నాతో ఏం చెప్పాడో తెలుసా? నాకు యాక్సిడెంట్కి ఏ సంబంధం లేదు, నేను డబ్బు కోసమే వచ్చాను, నేను కారు నడిపానని ఒప్పుకుంటే డబ్బులు ఇస్తామన్నారు, అందుకే ఒప్పుకొని లోపలికి వచ్చానన్నాడు అన్న. ఇంకో విషయం చెప్పనా? ఆ రోజు జైల్లో ఆడు నాతో ఏమన్నాడో తెలుసా? డబ్బులు ఇస్తే నిన్నైనా లేపేస్తానన్నాడు. వాడు డబ్బు ఎక్కువ డిమాండ్ చేశాడు కాబట్టి నేను ఒప్పుకోలేదు. ఒకవేళ నేను ఒప్పుకుని ఉంటే నువ్వు ఇక్కడ కూర్చునేవాడివి కాదు. అంతేకాదు, వాడు నా మీద చెయ్యేశాడు. వాడు చావాలి. మీరిద్దరూ చెప్తున్న దాన్ని బట్టి చూస్తుంటే ఆ వ్యక్తి అంత నమ్మకస్తుడు కాదేమో అనిపిస్తోంది. ఇలాంటి వాళ్ళని పక్కన పెట్టుకుంటే మనం యముణ్ణి పక్కన పెట్టుకుని తిరుగుతున్నట్టే. సాంబ చెప్పిన డీల్కి నువ్వు ఒప్పుకోవచ్చు. నువ్వు తెలివైన వాడివైతే దానికి ఒప్పుకుంటావు. సరే అన్న, నువ్వు చెప్పినట్టు చేస్తాను. సాంబా చెప్పిన డీల్ని ఒప్పుకుంటూ వాడిని చంపేస్తాను.